అంబూబర్ బొమ్మ పెట్టించదా పంపించింది హాలిడేస్ అని చెప్పి పంపించింది. ఆల్రెడీ ఇప్పుడు అయితే మనమైతే నానమ్మ తాత మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం అనమాట. నన్ను కూడా తోడతారు కాబట్టి నేను వచ్చి తరుణ్ అయితే పంపిస్తున్నాను అనమాట. బ్యాగ్ ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. అంటే విత్ బ్యాగ్తో పంపిస్తున్నాను అనమాట. అంటే ఊర్లోకి వెళ్ళి వచ్చిండు హాయ్ తాత హాయ్ అమ్మమ్మ అనుకుంటూ పోతాడు అనమాట డైరెక్ట్ లోపలికి. అంటే ఎట్లా పోతాడంటే మాకు తెలిసిన వాళ్ళే ఈ నాయనమ్మ తాతని మాకు కూడా చుట్టాలు అవుతారు అట్లా లెక్క లోపలికి అయితే పోతాడు అనమాట. నేను ఆల్రెడీ ముందే పోయి కెమెరా అయితే పిక్ చేసి నేను ఏదో వేరే వీడియో అయితే అయితే ట్రై అయితే చేసాను అనమాట. వీడియో ఎట్లా వచ్చింది కింద కమెంట్ అయిపోయి తరుణ్ నుంచి చాలా భయపడిపోయాడు. లాస్ట్కి వచ్చి చాలా డిన్నర్ అయితే అయిపోయింది అనమాట. లాస్ట్ చూసుకుంటాడు ఇంకొకసారి అట్లాంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా డేంజర్ అయిపోయింది. చెప్పేసిరా అంటు లాస్ట్గా నేను లాస్ట్కి ఒక 2 minutes అయింది జస్ట్ వీడియో 2 minutes అయిందో కూడా తెలియదు. మామ చెప్పురా అని చెప్పేస్తున్నా. చాలా అయితే భయం అయిపోయింది. లాస్ట్ దాకా ఎండ్ అయితే చూడరు ఈ వీడియో గుర్రపాటు. సారీ ఫస్ట్ మమ్మీ వాళ్ళ డాడీ పేరు పరశురామయ్య. డాడీ వాళ్ళ పేరు రాఘవరావు. ఏం పేరు? రాఘవరావు. మీ అమ్మ నాయనమ్మ పేరు అంబూబాయ్. अरे बाप रे, ये तो धोती खोल रहा है. బాంబు పెట్టి లక్షలు వస్తాయి. ఆయన చెప్పి పోయినాక నువ్వు నాకు అర్థమే నాకు చెప్పిండు ఆయన ఆయన మాటలు మంచిగా మాట్లాడు. ఆయన ఎక్కడుంటావు బాబు నువ్వు? కాంప్లెక్స్ మమ్మీ పంపించింది హాలిడేస్ అని చెప్పి పంపించింది. ఏమని మీ మమ్మీ ఎవరు? మమ్మీ పంపించినావు ఏమమ్మీ మమ్మీ వాళ్ళ మమ్మీ ఏం రా నువ్వు ఎక్కడ ఉంటావు అసలు? నువ్వు ఎక్కడ ఉంటావు అసలు? ఆకలి దూరం నుంచి వచ్చిన ఊరి నుంచి వచ్చినా కదా. ఆకలి అన్నం పెట్టదా ఫస్ట్ తెలుసు. నువ్వు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయినావు. फंस गया सीएम. మమ్మీ పంపించింది అమ్మమ్మ మమ్మీ అయితే పంపించింది. చెప్పు ఏం పేరు? పేరు రాజేశ్వరి. ఎక్కడ ఉంటుంది? మైనాబాద్. ఇప్పుడు మొయినాబాద్ నుంచి వచ్చినావు ఇక్కడికి. మధ్య ఎవరు రిలేషన్స్ చుట్టాలు ఇట్లా ఎవరు లేరా? ఏం క్యాస్ట్? ముదిరాజ్. ఈ ఇంట్లో ఎవరు ఉంటుంది నీకు? మమ్మీ పంపించిన అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ అని చెప్తే వచ్చినారు. మమ్మీ పంపించిన అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ అని చెప్తే వచ్చినారు. నీకు ఇల్లైతే తెలుసు. అంటే మమ్మీ అని చెప్పింది. అడ్రస్ నీకు అడ్రస్ ఎట్లా సార్? వీడికి ఎట్లా వచ్చినావు? అంటే కారవాన్ మంది నుంచి చిన్న గురిగా నుంచి గల్లీ అన్నారు. గల్లీ నుంచి మన పింక్ కలర్ ఆపోజిట్ ఉంటుందని చెప్పి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే వచ్చినారు. ఎవరు ముద్ర కాదు పెట్టా బాత్రూమ్ పోతున్నావు బయట తొందరగా వచ్చింది. పోతే పోతే ఖాళీ లేదేమో అనుకో వచ్చిన తప్పు పెట్టా. నువ్వు బాత్రూమ్ ముందు కూర్చున్నావు కదా మనకు వచ్చింది. ఇంటవాగా సరే బేటా ఇంత ముదురాజు అంటే రచన ఏం చేస్తుంది? రచన రాజేశ్వరి. ఎవరి పేరు? రాజేశ్వర. ఇక్కడ రాజు బేటా తీసుకొచ్చాను.
అట్లా ఇగో చూడు బాబు బయట ఏమో నీ ఏంటి వచ్చిండేమో వీడు. ఇలా నుంచి గల్లీ అన్నారు. గల్లీ నుంచి మన పింక్ కలర్ ఆపోజిట్ ఉంటుందని చెప్పి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే వచ్చినారు. ఎవరు ముద్ర కాదు పెట్టా మీకు కాదు. ఏదో వీడియో తీసుకున్నాను ఏం నంబర్ ఏవా అది వస్తారా? నంబర్ చెప్తారంటే నంబర్ చెప్పి నాకు నేను మాట్లాడతా కూర్చోబెట్టా కూర్చో మీద కూర్చున్నా నేను మీ ముందరనే మాట్లాడతాను బయట వేరే మాట్లాడ జెర్సీ కదా జరగా వీడియో చేసాం పనికొస్తుంది. 799 అట్లా కూర్చోను నువ్వు జరుగు నువ్వు జరుగు ఇది విచిత్రంగా అనిపిస్తున్నది నేను అంటే ఇంట్లో పింక్ కలర్ ఆపోజిట్ ఉంటుంది. నట్లు తొంభై ఉంటాయి తిట్టారు ఇప్పుడు తెలిసిపోతా కదా ఫోన్లా. అదేనమ్మా. నీ దగ్గర ఫోన్ లేదా అదే ఇప్పుడు కరెక్టే. ఏం తెలుసు ఇంటర్ అయిపోయింది. మళ్ళీ చెప్పమని నంబర్. అదే 733. ఇంకైతేనండి పోలీస్ కంప్లైంట్ ఇప్పుడే ఇస్తాను ఏమన్నమాట గుర్తుపడిపోయిండు తెలుసా అసలు ఎప్పుడు లేదు నేను కాబట్టి ఓటు కాబట్టి నాకు వేరే అన్నం పెట్టుకుని తిన్నాను ఏమైనా ఇంకైతే ఇస్తలేదు కొత్త నెంబర్ కట్ చేయరు ఎవరు దొంగలు అయితేనే కట్ మమ్మీ చెప్పదు అట్లా. భయం ఏమొచ్చింది రేపొచ్చు కదా ఎవరు కనుక్కోవచ్చు కదా వాళ్ళ నెంబర్లో ఫోన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వేరే ఫోన్తో చేసుకుని మీరు వెతుక్కోవచ్చు కొంచెంసేపట్లో మాయం చేసేస్తావే అంటే మీ నంబర్ ఉంది కదా మీ ఫోన్ చేశాను. ఇలా పెట్టుకుంటే నేను ఎంత మోసం తెలియదు కదా ప్యాంట్ ఇప్పి ఇంత ముసలి మమ్మల్ని మోసం చేసిన పిల్లలు వయసు పిల్లలు మీరా చెప్తున్నాడు వాడే చేసిన కాలం నాకు నేను కూడా చూస్తాను నేను కూడా అంగడి షాప్ కాదు నేను కూడా చదువుకున్న దాన్ని నువ్వు వచ్చిన పోయినామంటే మైకు నాకు డౌట్ వచ్చింది మన మీద కాదు అంటే ఇప్పుడు కాదంటున్నాను వచ్చింది అప్పుడే అలా ఎట్లా అనిపించింది ఫస్ట్ ఏమనుకున్నావు నేను మా బాగా దోస్తులు వస్తారు కదా వాళ్ళు లోపల రారు అసలు బయటనే ఉంటారు బయట పోతారు
నాకు ఎందుకు కోపం వచ్చింది తెలుసా? నేను నీకు ఫస్ట్ ఏమన్నా అరే నీదేనారా ఇలా నీ పేరు ఉంది మీరు ఉన్నది నాకు ఇన్వా టీవీలో రాదా చూడలేదు ఎన్నిసార్లు చూడలేదు. అది ఇంకా అన్నం పెట్టుకొని తింటా అని చెప్పి నాకు కొడుతున్నాను. ఇది నన్ను పిచ్చిదాన్ని చేస్తాడు సంతోషపడు. నాకేం తెలుసు ఎవరో ఏమంటారు బయట తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అన్న మీరే అన్న కదా అన్నగానే ఏ కాదే అంటాడు మీరే అన్నాడు. అడు హాయ్ అనుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరబ్బా మహేశ్వర తమ్ముడు ఏమంటారు వాళ్ళు వాడైతే రాడు బయటనే ఉంటాడు. నిజంగా నేను పిలవాలి ఇప్పుడు, నేను పిలవాలి, నేను పిలిస్తే కాదు ఇక ఆడవాళ్ళందరితో మళ్ళీ బయటికి ఎందుకు పిలుచుకొచ్చినావు? నేను గుర్తు పట్టేసినావు. మళ్ళీ బయటకు తీసుకొస్తే నలుగురు వస్తారు అప్పుడు నువ్వు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు నేను లోపల ఇంకా గడిచి కూర్చున్నాను చెప్తుంటే వాళ్ళను ఇంకా నేను బయట గంట సేపు కూర్చున్నా నువ్వు చెప్పకపోతే లోపల బయటకు తెచ్చి మీరు అన్నందుకు తప్పు తెప్పించి నువ్వేమనలేవు, నేనేమన్నా ఏమో చూస్తున్నావు, ఫోన్ వరకు చేస్తున్నావు. పోలీసు వాళ్ళకి చేస్తున్నాను. 100 కరెక్ట్ 30 దాకా నువ్వు అసలు అనుకోలేదు. నేను పంపిస్తున్నాను అనుకోలేదు. అంటే నేను ఇచ్చినాను ఆయన తెలియదు లేదు సంగతి. అటువంటి ప్రోగ్రామ్స్ ఆయన చూడండి ఇల్లు తప్పొస్తే ఉత్సవం నీకు తెలిసేమో. మళ్ళీ నేను అడిగితే మంచిగా మళ్ళీ నేను ఆడు ఓడు అని అంటే నువ్వు ఆడు అనక ఆయన నువ్వు ఆడు అనొద్దు కదా ఇబ్బంది అయినా ఫస్ట్ ఏమంటావు ఇంకోటి చెప్పండి ఎట్లా అనిపించింది? నేను నమ్మినోలే ఫస్ట్. నేను నమ్మలే. నేను ఎప్పుడు నమ్మాలి? నేను నమ్మలే. ఏంటంటే ఇప్పుడు ఆడు ఎవరో ఆటలు చూస్తూ రాంగ్ నంబర్ తప్పు చెప్పినప్పుడు వచ్చిండు. ఇక వాళ్ళ అడ్రస్ కనుక్కొని పని ఏం చేయాలో అది చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను నమ్మలేను. నేను నమ్మలే. అంటే వాళ్ళ అడ్రస్ దొరికితే వాళ్ళు ఫోన్ ఇట్లా మాట్లాడింది అనుకో అంటప్పుడు సంగతి పొల్లు ఊళ్ళకెళ్ళి వచ్చినాను. ఊరికెళ్ళి వచ్చిండు అనుకుంటాను. బ్యాగ్ కేసు తీసుకొని ఊరికెళ్ళి వచ్చాను. నమ్మలేదు. నమ్మలు చెప్పు. అవును కదా. ఎట్లా అనిపించింది వీడియో? వీడియో మంచిది అనిపించింది. ఫస్ట్ నేను వీడియో తీస్తాను వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏమో మంచిది అనిపించింది. వీడియో తీసుకొని వచ్చి ఆ వీడియో తీసుకుంటే